ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి బీఆర్ఎస్ నాయకులు మసూదన్ గారు ఉన్నారు. మసూదన్ గారు, అంటే మొన్న జరిగినటువంటి దాడి కావచ్చు, తర్వాత మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు గారు రావడం, ఇక్కడ ఎవరికి భయపడేది లేదు, మల్కాజ్గిరి కంచుకోట అంటేనే మైనంపల్లి అని చెప్పేసి వారు చెప్పడం, తర్వాత నిన్న కేటీఆర్ గారు రావడం. సో ఇందుకు మల్కాజ్గిరిలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎగిరేది బీఆర్ఎస్ జెండానా కాంగ్రెస్ జెండా అనుకోవచ్చు? ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కాంగ్రెస్ అనేది మల్కాజ్గిరిలో మొత్తం జీరో అయిపోయింది. కాంగ్రెస్ అనేదే లేదు మల్కాజ్గిరిలో, దానికి ఎలాంటి అవకాశమే లేదు. ఈరోజు మల్కాజ్గిరి అంటే మైనంపల్లి అనే ఇదే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే సాయన్న గారు 3 సార్లు ఉన్నా కూడా ఆయన కూడా ఎప్పుడు అనలే మల్కాజ్గిరి అంటే సాయన్నది మల్కాజ్గిరి అని ఎప్పుడు అనలే. మనది మల్కాజ్గిరి అన్నాడు. మనది అన్నోడు ఎప్పుడు కానీ ముందుకు వస్తాడు. కాబట్టి నాది అన్నోడు ఎప్పుడు కూడా ఆయన చాప్టర్ ఆడికే క్లోజ్ అవుతుందని తెలియజేస్తున్నాము. అని కాదు, ఇంత డేర్గా అడవిడు అంటున్నారు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉంటే ఏముంది సార్, ఏం చేస్తారు? అనవసరంగా మా రాము యాదవ్ గారు మీద అటాక్ చేసి కొట్టడం, ఇదంతా ఏంది? ఈ రౌడీజం ఏంది? ఇంకెన్ని రోజులు నడుస్తుంది ఈ రౌడీజం? ఓకే, ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ఆయన ప్రజాపాలన అంటున్నారు, మీరు రౌడీజం అంటున్నారు. ఏడా అండి, ఏడా చెప్పండి. ఇతను మైనంపల్లి ఏ రోజైతే మల్కాజ్గిరికి ఎంటర్ అయ్యిండో ఆ రోజు నుంచి మల్కాజ్గిరి ఎంత శాంతియుతంగా ఉండే మల్కాజ్గిరిలో మొత్తం ఎంత రక్తపాతం సృష్టిస్తున్నాడు. ఎవరిని, ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని కానీ, ఇప్పుడు ఎంతమంది మీద అటాక్లు, అర్ధరాత్రి, ఇప్పుడు నన్ను అర్ధరాత్రి తీసుకుపోయి అరెస్టులు చేసి ఇది చేయడం, ఇవన్నీ నా ఆస్తుల మీద దాడులు చేయడం, అలాగే ఎంతో మంది మీద, అమాయకుల మీద, ఇప్పుడు శ్రీధర్ గౌడ్ అని కానీ, ఇటు శ్రవణ్ అని కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బక్క నాగరాజు కానీ, ఇప్పుడు నందికంటి శ్రీధర్ కానీ, డోలి రమేష్ కానీ, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరి మీద ఈ దాడులు కొట్టి రక్తపాతం సృష్టించి మల్కాజ్గిరిని ఏం చేద్దాం అనుకుంటున్నాడండి. ఓకే, ఏదున్నా కూడా పొలిటికల్ అన్నప్పుడు ఆ ఎలక్షన్ 6 నెలలు 3 నెలలు అన్నప్పుడు నీది ఈ పార్టీ నాది ఆ పార్టీ అని ఇది చేసుకోవాలి. కానీ మిగతా సమయంలో మల్కాజ్గిరిలో మనం ఉన్నాం కాబట్టి మల్కాజ్గిరిని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ ఇదేంటండి అంటే ఎవరు ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తుంటాం జనరల్ గా. సో ఇక్కడ తెలంగాణలో నాకు తెలిసి మల్కాజ్గిరిలోనే అనుకుంటాం. 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేదండి ఇలాంటి రాజకీయం. ఈ మైనంపల్లి హనుమంతరావు అనేవాడు ఎప్పుడైతే మల్కాజ్గిరిలో వచ్చాడో అప్పటి నుంచే ఇలాంటి రాజకీయాలు చురువైనాయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మరి కాన్ఫిడెన్స్ ఉన్నారా మీరు? జిహెచ్ఎంసీ కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఖచ్చితంగా అండి. జిహెచ్ఎంసీలో మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంది కదా. ఎంత యంత్రాంగం ఉన్నా కూడా ప్రజలు ఎడ్యుకేటెడ్ అండి. మల్కాజ్గిరి ప్రజలు టోటలీ ఎడ్యుకేటెడ్. ఎవరు ఎన్ని దీనికి చేసినా కూడా ఖచ్చితంగా ఏదైతే పనిచేసే ప్రభుత్వం ఉందో దాన్నే. అంటే ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు ఎంపీగా ఉన్నారు కదా, వారితో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ అట్లాంటివి ఉన్నాయి? ఈటెల రాజేందర్ కాదండి, ఏ పార్టీ వాళ్ళతో ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేవు. ఎప్పుడైతే ఈయన మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచే డిస్టర్బెన్స్ తప్పితే వేరే డిస్టర్బెన్స్ ఎప్పుడు లేదు. ఇంకోటి కూడా అందరం కూడా ఎలక్షన్స్ కాగానే అందరు ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళం. ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే మల్కాజ్గిరిలో పరిస్థితి చుట్టాలైనా కూడా వాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ అతనితో మాట్లాడకూడదు. వాళ్ళ ఇంట్లో చావు అయితే పోవద్దు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అయితే పోవద్దు. ఇది ఇంత అన్యాయమైన కొడుకు తొడగొట్టిండు కదా ఇక్కడికి వచ్చి, రోహిత్ రావు తొడగొట్టిండు కదా మల్కాజ్గిరిలో వచ్చి. అతను చిన్న ఏజ్ లో ఎమ్మెల్యే అయిండు, దాన్ని కాపాడుకుంటే బాగుంటది. కానీ అతను ఇంకా ఇతనికన్నా ఘోరంగా చేసుకుంటున్నాడు. అతను తొడగొట్టినంత మాత్రాన మల్కాజ్గిరిలో ఏంటండి, ఆయన పోయి మెదక్లో కొట్టుకోవాలి తొడ. ఆడ తొడలు వాళ్ళ కొడుతురు అని చెప్పి ఈడొచ్చి తొడగొడతా అంటే ఈడ మల్కాజ్గిరి ప్రజలేమో అంత అమాయకులు కాదు. ఓకే, తొడలు విండే ఇది కూడా మల్కాజ్గిరి ప్రజల దగ్గర ఉంది. సో ఇక్కడ బీఆర్ఎస్ అనేది కంచుకోట అంటారు. కంచుకోట మల్కాజ్గిరి బీఆర్ఎస్ కి కంచుకోట. ఈ రౌడీ పాలన, రౌడీయిజం తోటి నేనేదో ధమ్కిలేసి ఓట్లు వేయించుకుంటా ఇవన్నీ పోయినాయండి. వెనకటి జమానా కాదు. పాపం మొన్న కూడా ఏంటండి దేవుని చెక్స్ పంచడంలో
ప్రోటోకాల్ తెలియదా అండి? అధికారులకు కూడా తెలియదా అండి ప్రోటోకాల్? 9 మంది కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళని వేదిక మీద కూర్చోబెట్టి, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి, చీఫ్ విప్ ని కూర్చోబెడితే అయిపోతుంది. ఇప్పుడు కొత్త సాంప్రదాయం రేవంత్ రెడ్డి గారు తెచ్చాడు, ఓడిపోయిన ఎమ్మెల్యేనని. సరే, అతను కూడా ఒక కుర్చీ ఇస్తే 12 కుర్చీలు అవుతాయి, ఆ కుర్చీలో ఉంటే అయిపోయాయి. మిగతా వాళ్ళంతా ఎందుకండి? ఓకే. అతను ఎవరో కూర్చొని ఏ హోదాలో కూర్చున్నాడు, ఏంది, పార్టీకి ఏం సంబంధం? మల్కాజ్గిరిలో ఎవరు చక్కగా గుర్తు కూడా పడ్డారు ఆ బాబుని అట్లా ఇట్లా ఇచ్చేసి అలా గడబడ కొట్లాట చేయించడం ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఓకే. సో మరి నిన్న కేటీఆర్ గారు కూడా వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఆయన కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నా జోలికి వస్తే నా తడాకేందో చూపిస్తా అంటుండు గాంధీ భవన్ లో చూసాను. ఎవరు? మైనంపల్లి గారా? ఆయన జోలికి ఎవరు ఓరు? ఆయన జోలికి పోయే అవసరం కూడా ఎవరికి లేదు. ఆయన జోలికి పోతే వాళ్ళ స్థాయి తగ్గుతుంది. ఇప్పుడు ఎవరైతే ఆయన జోలికి పోతున్నారు వాళ్ళ స్థాయి తగ్గుతుందన్న ఇది ఉంది కాబట్టి ఆయన జోలికి ఎవరు పోరు. ఆయన్నే నా ఉనికి కూలిపోతున్నా అని చెప్పి అందరి మీదకి ఆయన ఇది చేస్తుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.